చాలా గొప్ప విషయం. ఆయన శత జయంతి 80 సంవత్సరాల ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఆ స్థాయిలో చూసుకుంటే మనకి కేవి కృష్ణకుమార్ గారు, అలాగే మురళీమోహన్ గారు ఆల్రెడీ 51 సంవత్సరాలు నిండిపోయింది ఆయనకి కూడా సినిమా ఇండస్ట్రీకి వచ్చి. వీళ్ళు ముఖ్యులుగా ఉండి, అలాగే శ్రీనివాస్ గుప్తా గారు, రేలంగినేశ్వర గారు, వెంకటేశ్వర గారు, వీళ్ళందరూ ఇంతమంది పెద్దలుండి నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. సో మురళీమోహన్ గారు చెప్పాలంటే ఆయన ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండమంటానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఏంటంటే అది మురళీమోహన్ గారు. ఈ మధ్య ఆయన మనవరాలు పెళ్లి చేసి కూడా మనవరాలు పెళ్లిలో ఆయన్ని పరిచయం చేసిన అట్లూరు పూర్ణచంద్రరావుని గుర్తు తెచ్చుకుని ఆయన్ని అగ్రాసనం వేయించి వాళ్ళ మనవరాలు పెళ్లి నిర్వహించారు. సో ఎంతమంది గుర్తుంటుందండి మనం తీసుకొచ్చిన వాళ్ళని. ఆయన ఎప్పుడు ఫస్ట్ పేరు అట్లూరు పూర్ణచంద్రరావు చెప్తారు, సెకండ్ పేరు దాసరి నారాయణరావు పేరు చెప్తారు. సో అట్లా అది గుర్తుంచుకున్న వాళ్ళే ఎప్పుడైనా ఉంటారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు ఒకసారి ఏదో ఒక ప్రొడ్యూసరు ఒక హీరోకి డబ్బులు ఇవ్వలేకపోయారు. ఆయనకి ఏదో ఏరియా ఇచ్చారు, ఏరియాలో 0 షేర్ వచ్చిందండి. షేర్ వస్తే ఆ హీరో ఎవరికో కంప్లైంట్ ఇచ్చి ఆ ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేసి తీసుకొస్తే నాగేశ్వరరావు ఒకటి చెప్పారు, రామారావు, నేను, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, స్వామి గారు, మేము అందరం ఇలా అరెస్టులు ఇలా చేయించుకుని వస్తే ఇండస్ట్రీ ఎక్కడుండేదయ్యా? మాకు రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తారు? మా మీద వ్యాపారం ఉంటే ఇస్తారు. మా మీద వ్యాపారం లేకుండా మాకు అక్కడ 0 షేర్ వచ్చినప్పుడు నిర్మాత కష్టం అర్థం చేసుకుని నిర్మాతకు మేము ఎదురివ్వాలా? లేకపోతే నిర్మాతకు మళ్ళీ ఇంకో డేట్లు ఇచ్చి మేము కాపాడుకోవాల్సింది పోయి ఇవాళ ఆ హీరో అరెస్ట్ చేయించడానికి వెళ్ళాడా? ఏ హీరోనే? ఇతన్ని హీరో అంటారా? ఇది హీరో కాదయా. హీరో అంటే అది ఒక నిర్మాతను కాపాడుకోగలిగిన వాడే హీరో, నిర్మాతను బతికించుకున్న వాడే హీరో అని చెప్పారు చూసారా? అది నాగేశ్వరరావు అండి. అది ఆయన ఒక నిఘంటు, ఒక లైబ్రరీ. మనకు మామూలుగా భగవద్గీత లేకపోతే రామాయణం లేకపోతే ఖురాను లేకపోతే రకరకాలు చెప్తాం కదా. అక్కినేని నాగేశ్వరరావు అనేది సినిమా ఇండస్ట్రీకి ఒక లైబ్రరీ అండి. ఆయన చెప్తా ఉంటే ఆయన చెప్తున్నవి చూసి ఆచరించుకుంటూ చాలా ఇంపార్టెంట్. సో ఆయన ఒక కీలుగుర్ర నుంచి చూసుకున్న ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీకి ఒకళ్ళు కుడి ఒకళ్ళు ఎడమ అనుకుంటే ఒకళ్ళు ఎన్టీ రామారావు, ఒకళ్ళు అక్కినేని నాగేశ్వరరావు. ఎన్టీ రామారావు శత జయంతి అయిపోయింది, ఫాలోడ్ అప్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి. ఇక్కడ కూడా మేము కుడి పక్కన రామారావు ఫోటోను, ఎడమ పక్కన అక్కినేని నాగేశ్వరరావు ఫోటో పెట్టాం. సరే అదే నాగేశ్వరరావు ఫోటోని ఇక్కడ ఇచ్చేసాం. అలా నాగేశ్వరరావు ఆయన్ని చూసి ఇవాళ వరుణ్ సందేశం చూస్ చేసుకుంటాం మాత్రం చాలా గొప్పగా చూస్ చేసుకున్నారండి. ఆయన ఒక కీలుగుర్రం ఆ స్థాయి నుంచి వస్తే ఈయన కొత్త బంగారు లోకం, హ్యాపీ డేస్ అవన్నీ చూసుకుని వరుణ్ సందేశ్ పర్ఫెక్ట్ క్యాండిడేట్ అని చెప్పి పర్ఫెక్ట్గా ఆకృతి సుధాకర్ గారు పెట్టుకున్నారు. కానీ ఇవాళ ఒకటి గుర్తుంచుకోండి, ఇండస్ట్రీలో ఏ హీరోలైనా హీరోలుగానే ఉండాలి. ఎన్టీ రామారావు దగ్గరికి ఒకసారి అశ్విని దత్ గారు ఒక అభిమానిగా వెళ్ళి పొద్దున్న వెళ్ళి కాళ్ళకు దండం పెట్టిన తర్వాత సార్ మీ కాల్ షీట్ కావాలండి అన్నారు. కాల్ షీట్? అబ్బా నీకు తెలియదే పిల్లోడివి, దీన్ని కాల్ షీట్ అంటారు, ఆటోగ్రాఫ్ అంటారు. నువ్వు బుక్ తెస్తావు, నేను సంతకం పెట్టిస్తాను. కాదు సార్, నా ఆటోగ్రాఫ్ తెలుసు, కాల్ షీటు తెలుసు సార్, మీ కాల్ షీట్ కావాలి. అదేంటయ్యా నువ్వు ఒక అభిమానిగా వచ్చి కాల్ షీట్ అడుగుతున్నావు, అసలు ఎవరో నువ్వు అంటే ఫలానా వాళ్ళ చుట్టం సార్ ఇదనంటే అప్పుడు సావరిన్ శర్మ గారిది అదేదో డబ్బులు దానికి నేను మాట్లాడి చూపించాను, నువ్వు ఆ కుర్రాడువా అని చెబితే అదే అశ్విని దత్ గారికి డేట్లు ఇస్తే అదే అశ్విని దత్ గారు వస్తుండగా ఎన్టీ రామారావు లెగిసి నిలబడితే, సార్ మీరేంటి సార్ లెగిసి నిలబడతాం, మేము మీ అభిమాని, మేము కాళ్ళకు దండం పెట్టేవాళ్ళం, మీరు లెగిసి నిలబడతాం ఏంటంటే, ఇక్కడ నువ్వు యజమానివి, నేను పనివాడిని, నీవు ఇచ్చే డబ్బులతో నేను బతుకుతున్నా, నా భృతి, నువ్వు ఓనర్వే అని చెప్పారే. అది తెలుసుకోవాలండి హీరోలు అంటే అది. అందుకే ఎన్టీ రామారావు ఇవాళ భౌతికంగా మన దగ్గర లేకపోయినా ఆయన ఎవర్ గ్రీన్ హీరోగాను, ఎవర్ గ్రీన్ స్టార్గాను ఆయన ఉన్నారు అని అంటే అదే కారణం అండి. అలా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు హీరోలుగా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు మురళీమోహన్ గారు అటు అక్కినేని నాగేశ్వరరావుని ఫాలో అవుతారు, ఇటు ఎన్టీ రామారావుని ఫాలో అవుతారు. ఆయన ఆర్టిస్ట్గా ఉండి కూడా 82లో పార్టీ పెడితే ప్రతి ఊరు తెలుగుదేశాన్ని గెలిపించడానికి తిరిగారండి. ఏ లాభాపేక్ష లేకుండా ఎన్టీ రామారావు గారు వస్తే రాజకీయాలకి ఈ రాష్ట్రం బాగుపడుద్ది, ఈ రాష్ట్రం బాగుంటుంది. రామారావు కూడా భారతదేశంలో ఏ నటుడు తీసుకోనప్పుడు రోజుకి ₹1,00,000 తీసుకున్న మొట్టమొదట నటుడు ఎన్టీ రామారావు అండి. అలా 1,00,000 రోజుకు తీసుకుంటే కొన్ని కోట్లు ఇంకా సంపాదించి పెట్టచ్చు కుటుంబం.
ఇవాళ దాకా కుటుంబానికి చేసా, అయిపోయింది చాలు, ఇక నా ప్రజలకు చెయ్యాలి. బియ్యం తినలేని వాళ్ళకి కిలో 2 రూపాయలు బియ్యం ఇవ్వాలి. రైతులకి పవర్ ప్రాబ్లం ఉంటే వాళ్ళకి 50 రూపాయల స్లాబ్లో పవర్ ఇవ్వాలి. మహిళలకు ఆస్తి హక్కు లేదు, మహిళలకు ఆస్తి హక్కు ఇవ్వాలి. ఆయన మహిళలకు ఆస్తి హక్కు అక్కడ కల్పించడం పక్కన పెడితే ఆయన కోడల పేరు మీద ఇల్లు రాశారండి. రేపు ఎప్పుడన్నా నా కొడుకులు ఏదైనా మీకు ఇబ్బంది పెడితే ఇది నా ఆస్తి, అవసరమైతే నువ్వే ఇల్లు అని చెప్పడానికి కోడలకు కావాలి అని చెప్పి కోడలకు పెట్టారు. అట్లాంటి వ్యక్తి అట్లాంటి చూసుకుని రామారావు నాగేశ్వరరావు, రామారావుకి ఇండస్ట్రీ మొత్తం సన్మానం చేసిందండి. చేస్తే ఆ రోజు అనుకోకుండా నాగేశ్వరరావు లేరు. మీరు బాగా చేశారు సన్మానం, కానీ నా బ్రదర్ లేకపోవటం నా లోటు అన్నారు. అక్కడి నుంచి రామారావు నాగేశ్వరరావు ఎప్పుడు కూడా కలిసే ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు సినిమాల మీద పోటీ పడ్డారేమో కానీ కుటుంబ పరంగా ఎప్పుడు ఇద్దరు కలిసి ఉండేవారండి. రామారావు కుటుంబం మొత్తం నాగేశ్వరరావు కుటుంబానికి రెస్పెక్ట్ ఇచ్చేది, నాగేశ్వరరావు కుటుంబం మొత్తం రామారావు కుటుంబం రెస్పెక్ట్ ఇచ్చేది. అట్టా మనం వృత్తిపరంగా పోటీ పడాలి కానీ వ్యక్తిగత దోషంలో వ్యక్తిగతంగా ఇంకో రకంగా ఉండకూడదండి. సో అవన్నీ చూసుకుంటే మన ఇవాళ మురళీమోహన్ గారిని, కృష్ణకుమార్ గారిని, వీళ్ళందరినీ చూసుకుని ఆదర్శంగా రేపు ఇప్పుడు వరుణ్ సందేశ్ గారు ఉన్నాక ఎందుకు చెప్తున్నా అంటే ఆయన రేపు అందరు ఆర్టిస్టులకి మీరు చెప్పాలి, మనం ఎవరికి హీరోలుగానే మిగులుదాం కానీ జీరోలు అవ్వద్దు అని మీరు చెప్తారని చెప్తున్నాను. మీరు మంచి మనసుతో అందరికీ బాగా చేస్తారు, మీరు హీరోగానే ఉంటారు, మిగతా వాళ్ళని కూడా హీరోలుగా చేయండి. థ్యాంక్ యూ.